రీసెంట్గా ఏ టాపిక్ నేర్చుకున్నారు మీరు? ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పి తెలుసుకున్నారు కదా. అంటే ఎలా ఉంటుంది వాటి గురించి అని నిన్నటి టాపిక్లో తెలుసుకున్నారు కదండి. చూడండి, ఇవన్నీ మ్యాటర్ అంటే ఏంటి, నెక్స్ట్ మ్యాటర్కి ఎగ్జాంపుల్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారు. అండ్ మ్యాటర్ అంటే దేంతో తయారవుతుంది, దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది, దగ్గరగా చూస్తే ఎలా ఉంటుంది, అంటే వాటిలో స్మాల్ స్మాల్ పార్టికల్స్ ఉంటాయి. అంటే మ్యాటర్, శాండ్ అనేది ఒక మ్యాటర్, కానీ దగ్గరగా చూసుకుంటే చాలా చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి. అంటే మ్యాటర్ అనేది దేంతో తయారవుతుంది, స్మాల్ స్మాల్ పార్టికల్స్తో తయారవుతుందని చెప్పి తెలుసుకున్నారు. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మీద ఆల్రెడీ నేర్చుకున్నారు కదమ్మా నిన్నటి క్లాసులో. నెక్స్ట్ ఈరోజు ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్ ఇక్కడ నుండి మీకు బేసిక్స్ అన్నీ నేర్చుకుంటే మీరు ఈజీగా పెట్టగలరండి. నేనైతే అబ్జర్వ్ చేసినంత వరకు గ్రూప్ డీలో మీకు బేసిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి, కానీ అంత డెప్త్ ఏం లేవు. కాబట్టి ఇక్కడ మీరు బేసిక్స్ బాగా నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, పార్టికల్స్ మధ్యలో ఏంటి ఉంటుందంటే వాటి మధ్య స్పేస్ ఉంటుందమ్మా. అండ్ సెకండ్ ఏంటంటే పార్టికల్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. థర్డ్ వన్ ఏంటంటే పార్టికల్స్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. సో ఈ 3 అనేది సాలిడ్స్లో ఎలా ఉంటాయి, లిక్విడ్స్లో ఎలా ఉంటాయి, గ్యాసెస్లో ఎలా ఉంటాయని మనం చూడాలి. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు క్యారెక్టరిస్టిక్స్ కానీ దేని మీద డిపెండ్ అవుతాయి ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్లో ఒక్కోసారి ఏది కానిదే అని అడుగుతాడండి. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోండి. ఒకవేళ మీకు క్యారెక్టరిస్టిక్ కానిది అడగచ్చు. సో క్యారెక్టరిస్టిక్స్ కానిది కావాలి అంటే మీకు అయినవేవో తెలియాలి కదండి. సో ఈ 3 పాయింట్స్ తెలుసుకోండి అమ్మా. ఎప్పుడైనా వాటి మధ్య ఏముంటాయంటే సాలిడ్స్లో కానీ లిక్విడ్స్లో కానీ గ్యాసెస్లో కానీ వాటి మధ్య పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంటే అర్థం ఏంటి, మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ మధ్యలో ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. అండ్ అలానే పార్టికల్స్ అనేవి మ్యాటర్లో ఏముంటాయి, పార్టికల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. సో ఈ 3ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, పార్టికల్స్ మనకి వాటి మధ్య స్పేస్ ఉంటుంది అని చెప్పి. అసలు వాటి మధ్య స్పేస్ ఉంటుందో లేదో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్స్తో చూద్దాము. సో ఇక్కడ ఒక సాలిడ్ని తీసుకున్నానమ్మా. సాలిడ్ ఏంటి, ఒక మ్యాటర్నే కదా. సాలిడ్ అన్న ఒక మ్యాటర్ అండ్ లిక్విడ్ అన్న ఒక మ్యాటర్. మీరు ప్రతిదీ మ్యాటర్నే కదా. మ్యాటర్ అంటే ఏంటి అని ఆల్రెడీ తెలుసుకున్నారు. అది కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలని, అండ్ అలానే దానికి కొంత మాస్ ఉండాలని, 5 సెన్సెస్లో ఒక సెన్స్ ఉండాలని చెప్పి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. మ్యాటర్ అంటే ఏంటండి. సో సాలిడ్ అంటే ఒక మ్యాటర్ అని తెలుసు కదా. అండ్ సాలిడ్లో ఏముంటాయి, మ్యాటర్ కాబట్టి ఏముంటాయి, కంపల్సరీగా పార్టికల్స్ ఉంటాయి అని నిన్నటి క్లాస్లో నేర్చుకున్నారు కదండి. సో సాలిడ్ అంటే కంపల్సరీ మీకు అందులోని సాలిడ్ అంటే మ్యాటర్లో ఏముంటాయంటే పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమున్నాయేమో లోపల అన్ని పార్టికల్స్ ఉన్నాయి కదండి. ఈ లోపల పార్టికల్స్ ఉన్నాయి, కానీ పార్టికల్స్ మధ్యలో కూడా ఏముంటాయండి, స్పేస్ అనేది కంపల్సరీ ఉంటుందండి. కాకపోతే సాలిడ్స్లో మీకు స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అది మీకు నెగ్లిజిబుల్ అనుకోండి, అసలు మీకు కనిపించదు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా చెప్పేది. ఇది ఒక సాలిడ్ని తీసుకున్నాం. సాలిడ్ అంటే ఏంటి, మ్యాటర్లో ఏముండాలి, పార్టికల్స్ ఉండాలి. కాబట్టి లోపల ఏమున్నాయండి, పార్టికల్స్ ఉన్నాయి. సో పార్టికల్స్ ఉన్నాయి కదా, పార్టికల్స్ మధ్యలో ఏముంటాయి అంటే చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయండి. కాకపోతే సాలిడ్స్లోని మీకు స్పేస్ అనేది చాలా చాలా లీస్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్పేస్ని మనం నెగ్లిజిబుల్ కూడా చేయొచ్చండి. ఇది సాలిడ్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, లిక్విడ్ తీసుకున్నాం. ఏదో ఒక బీకర్లోని 50 ml వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నామమ్మా, 50 ml వాటర్ తీసుకున్నాం. ఇందులో ఏం చేస్తున్నారండి మీరు, 2 grams సాల్ట్ ఆర్ షుగర్ ఏదో ఒకటి మీకు నచ్చింది వేయండి. 2 grams సాల్ట్ ఇక్కడ నేను వేసానమ్మా. 2 grams సాల్ట్ వేస్తున్నా అంటే మీరు 50 ml వాటర్కి ఎడిషనల్గా కొంత మీరు సాల్ట్ వేస్తున్నారు. ఎడిషనల్గా వేసేటప్పుడు ఎంతో కొంత ఇంక్రీజ్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఎందుకు మీకు ఆల్రెడీ తెలుసు అది ఇంక్రీజ్ అవ్వదని. ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదండి, ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ వాటర్ ఉంది కదా. వాటర్ అంటే ఏంటి, లిక్విడ్ అంటే ఏంటి, మ్యాటర్ కదా. మ్యాటర్లో ఏముండాలి, పార్టికల్స్ ఉండాలి. సో వాటర్ తీసుకున్నాం, వాటర్లో కొన్ని పార్టికల్స్ ఉంటాయి కదమ్మా, ఇవన్నీ పార్టికల్స్ వేసుకున్నాం. కానీ సాలిడ్స్తో కంపారిజన్ చేస్తే లిక్విడ్లో మీకు అక్కడ ఎలా ఉంటుందంటే గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందమ్మా. సాలిడ్స్తో కంపారిజన్ చేస్తే సాలిడ్స్లోని స్పేస్ ఉంటుంది, కానీ అది చాలా చాలా లీస్ట్ స్పేస్ అనమాట. దాన్ని మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. కానీ లిక్విడ్లో అంటే వాటర్లో తీసుకున్నాం అనుకోండి. సపోజ్ వాటర్లో ఏంటంటే ఇవన్నీ పార్టికల్స్ కదమ్మా. వాటర్ లోపల ఒక్కొక్క పార్టికల్ ఇక్కడ నేను మీకు వేసి చూపించాను. సో ఆ పార్టికల్స్ మధ్యలో మీకు అక్కడ స్పేస్ అనేది ఉంటుందండి. ఇక్కడ సాలిడ్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండేటప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ సాల్ట్ వేశారు కదా. సాల్ట్ లెవెల్ ఎందుకు అక్కడ ఇంక్రీజ్ అవ్వట్లేదు, వాటర్ లెవెల్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే ఈ సాల్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి. సాల్ట్ అంటే ఏంటి, సాలిడ్ అంటే సాలిడ్ లోపల కూడా పార్టికల్స్ ఉంటాయి కదా. అంటే సాల్ట్ లోపల కూడా పార్టికల్స్ ఉంటాయి కదా. ఆ పార్టికల్స్ ఏమవుతాయంటే ఈ గ్యాప్ ఉంది కదమ్మా, ఈ గ్యాప్ దగ్గర వస్తాయండి. ఈ గ్యాప్ లోపల అలా డిజాల్వ్ అయిపోతాయి. కాబట్టి మీకు అక్కడ సాల్ట్ అనేది టోటల్గా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి
అక్కడ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదండి. అర్థమైందమ్మా చెప్తుంది? సో మీకు వాటర్ లెవెల్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదంటే వాటర్ పార్టికల్స్, వాటర్లో కూడా పార్టికల్స్ ఉంటాయి కదండి, టైనీ టైనీ పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ మధ్యలో ఏముంటుంది, లిక్విడ్ కాబట్టి వాటి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీరు వేసే దాంట్లో పార్టికల్స్ కూడా ఆ మిడిల్లోకి వచ్చి డిజాల్వ్ అవుతాయి. కాబట్టి మీకు అక్కడ షుగర్ వేసినా, సాల్ట్ వేసినా మీకు అక్కడ డిజాల్వ్ అవ్వడం వల్లనే వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపించదమ్మా. ఇది అక్కడ రీజన్. ఓకేనండి? అంటే మీకు ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అలానే మీకు ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఏ సెకండ్, ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఇక్కడ పార్టికల్స్ వేసాను కదండి, వాటర్లో ఉన్న స్మాల్ పార్టికల్స్ వాటి మధ్య ఇక్కడ ఏమవుతున్నాయండి, సాల్ట్ అనేది అక్కడ డిజాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదండి, వీటి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని ఏమంటారంటే వాయిడ్స్ అని అంటారండి. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం, అందులో ఏముంటాయి, పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్స్ని జస్ట్ ఇలా వేసుకున్నాం. ఈ పార్టికల్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ని ఏమంటారంటే వాయిడ్స్, VOIDS అంటారండి. ఆ గ్యాప్ని ఏమంటారు, వాయిడ్స్ అని అంటారు. సో ఇప్పుడు సాలిడ్స్లో ఎలా ఉంటాయి, లిక్విడ్స్లో ఎలా ఉంటాయి, గ్యాసెస్లో ఎలా ఉంటాయి, జస్ట్ మీకు ఒక తెలుసుకోవడానికి ఒక ఫిగర్ అమ్మ ఇక్కడ. నెక్స్ట్ సాలిడ్స్లో ఎలా ఉంటాయండి, సాలిడ్స్లో చూసుకుంటే స్పేస్ అనేది ఉండదు అంటారు. ఉంటుంది కానీ అది చాలా లీస్ట్ స్పేస్ అండి. సాలిడ్స్లోనే ఏముంటుందమ్మా, ఇదంతా ఒక సాలిడ్లో ఏముండాలి, సాలిడ్ అంటే మ్యాటర్లో ఏముండాలి, పార్టికల్స్ ఉండాలి. కాబట్టి లోపల ఏమున్నాయి, పార్టికల్స్ ఉన్నాయి కానీ వాటి మధ్య ఏముంటుంది, స్పేస్ అనేది ఉంటుంది. సాలిడ్స్కి స్పేస్ ఎలా ఉంటుంది, చాలా లీస్ట్ స్పేస్ అనేది ఉంటుంది. చూడండి, లీస్ట్ స్పేస్ అనేది ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఫ్రీగా మూవ్ అవ్వగలరా అండి మీరు? సపోజ్ మీరు నార్మల్గా ఏదో ఒక ఫ్రీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు, అదే మీరు ఏదో జాతరకు వెళ్తున్నప్పుడు తేడా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీరు జాతరకు వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలామంది రష్గా, అక్కడ మీకు చాలా క్రౌడీగా ఉంటుంది కదా, చాలా రష్గా ఉండేటప్పుడు ఏమవుతుంది, మీరు ఫ్రీగా అటు ఇటు మీకు నచ్చినట్టు మూవ్ అవ్వలేరు కదా. అట్ ద సేమ్ టైం సాలిడ్లో కూడా అలానేనండి. సాలిడ్లో ఏంటి, ఇప్పుడు సపోజ్ జాతర అనుకోండి, సాలిడ్లో ఉన్న పార్టికల్స్ అన్నీ లైక్ జాతర టైప్ అనమాట. అంటే అవి ఫ్రీగా మూవ్ అవ్వలేవు అంటే వాటి మధ్య అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందమ్మా. అంటే స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కదండి. స్పేస్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుందో వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. అర్థమవుతుందమ్మా? స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది అంటే ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయన్నమాట. దాన్నే అట్రాక్టివ్ ఫోర్స్ అంటారు. సో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి, సాలిడ్స్లోని వాటి మధ్య స్పేస్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎలా ఉంటుంది, అవి ఒకదానికొకటి అట్రాక్టివ్గా ఉంటాయి. అంటే ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయండి, దూరంగా ఉండవు. లిక్విడ్లో గ్యాసెస్ల కోసం తర్వాత చూద్దాం. సాలిడ్స్లో చూసుకుంటే వాటికి ఒకదానికొకటి పార్టికల్స్ దీని పక్కనే ఇది అంటే ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా, గ్యాప్ అనేది ఉంటుంది బట్ అది మినిమం అనమాట. సో గ్యాప్ అనేది లేకుండా ఒకదానికొకటి దగ్గరగా ఉండడం వల్ల వాటి మధ్య ఎటువంటి ఫోర్స్ ఉంటుందంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనమాట. ఓకేనండి? సో స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. అంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమంటారంటే కొహెసివ్ ఫోర్స్ అంటారండి. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమంటారమ్మా, కొహెసివ్ ఫోర్స్ అని అంటారు. దీని గురించి మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ లిక్విడ్లో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లిక్విడ్, ఇవి జస్ట్ మీకు క్యారెక్టరిస్టిక్స్ వరకు చెప్తానండి. అండ్ దీని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు సాలిడ్ ఏంటి, లిక్విడ్ ఏంటి, గ్యాసెస్ ఏంటి అందులో వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ లిక్విడ్ గురించి చూద్దాం. లిక్విడ్ ఇలా ఉంది కదమ్మా. లిక్విడ్లో ఏముంది, ఇక్కడ వాటర్ వేసాం. వాటర్ లోపల కూడా పార్టికల్స్ ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి పార్టికల్స్, వాటర్ అనేది ఒక మ్యాటర్ కాబట్టి ఏముండాలి, పార్టికల్స్ ఉండాలి కదా. సో ఇక్కడ పార్టికల్స్ అనేవి ఉన్నాయి కదా, పార్టికల్స్ ఉన్నాయి. కానీ వీటి మధ్య స్పేస్ ఎలా ఉంటుందంటే వెన్ కంపేర్డ్ విత్ సాలిడ్, లిక్విడ్లోని ఎలా ఉంటుందంటే స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకేనా? స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కానీ మరీ ఎక్కువగా ఉండదండి. మరీ ఎక్కువగా ఎలా ఉండదంటే సపోజ్ చూడండి, ఇక్కడ వాటర్ లోపల పార్టికల్స్ ఉన్నాయి కదండి. ఈ పార్టికల్స్, ఒక పార్టికల్ వచ్చి నేను ఈస్ట్లో ఉంటాను, ఇంకో పార్టికల్ వచ్చి నేను వెస్ట్లో ఉంటాను. ఒక పార్టికల్ వచ్చి నేను ఈస్ట్లో ఉంటాను, ఇంకో పార్టికల్ వచ్చి వెస్ట్లో ఉంటాను అంటే అవ్వదు. ఒకటి నార్త్లో ఉంటాను, ఒకటి వచ్చి సౌత్లో ఉంటా అన్నా సరే అవ్వదండి. ఎందుకంటే వాటి మధ్య కూడా కొంత లిమిట్ అనేది ఉంటుందండి. వాటర్ పార్టికల్స్ స్పేస్ ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అంత ఫ్రీగా ఉండవు, 100% ఫ్రీగా ఉండవండి. స్పేస్ అనేది ఉంటుంది బట్ లెస్ స్పేస్ అనమాట. అంటే అంత ఎక్కువగా స్పేస్ అనేది ఉండదు. గ్యాస్తో కంపేర్ చేస్తే లిక్విడ్కి స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ సాలిడ్స్తో కంపేర్ చేస్తే లిక్విడ్కి ఎక్కువగా ఉంటుందండి స్పేస్, అదనమాట. సో లిక్విడ్స్లో స్పేస్ అనేది మోడరేట్గా ఉంటుందండి. ఓకేనా? మీకు ఎగ్జామ్ లెవెల్స్లో కొన్ని ఉంటాయి కదా, మోడరేట్ అని, ఈజీ అని చెప్పి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మోడరేట్గా ఉంటుందమ్మా. లిక్విడ్లోని స్పేస్ అనేది మోడరేట్ అనమాట, అంత ఎక్కువ కాదు. కాబట్టి లిక్విడ్లోని
పార్టికల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి, కానీ 100% ఫ్రీగానే మూవ్ అవ్వండి. ఓకేనా? అంటే వాటి మధ్య సపోజ్ ఈ పార్టికల్ ఇక్కడ ఉందంటే ఈ ఇంకో పార్టికల్ ఇంకా దగ్గరలోనే ఉంటుంది, అంటే వాటి మధ్య గ్యాప్ అనేది లిమిట్ అనేది ఉంటుందండి. అర్థమవుతుందమ్మా చెప్తున్నది? అంటే వీటి మధ్య కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది, కానీ అంతగా ఉండదు. ఓకేనా? ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? వాటి మధ్య స్పేస్, పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడే మోర్ అట్రాక్టివ్ ఫోర్స్ అనమాట. అదే ఇక్కడ ఎలా ఉంది? సాలిడ్స్తో కంపేర్ చేస్తే స్పేస్ అనేది ఉంది, కానీ కొద్దిగా ఎక్కువగా ఉంది. స్పేస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కొద్దిగా తగ్గుతుంది కదండి. సాలిడ్స్తో పోలిస్తే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ గ్యాసెస్ గురించి చూద్దాం. ఇప్పుడు గ్యాసెస్లో కూడా అలానేనమ్మా. గ్యాసెస్ అంటే ఏంటి? ఇంకా ఫ్రీగా ఉంటాయి అనమాట లోపల పార్టికల్స్. గ్యాసెస్లో ఎలా ఉంటుందంటే స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఇప్పుడు మీకు ఈ రెండో అర్థమైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది. స్పేసెస్ అని ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. గ్యాస్ లోపల గ్యాస్ ఏంటి? మ్యాటర్లో ఏముంటాయి? మళ్ళీ పార్టికల్స్. ఇక్కడ కూడా పార్టికల్స్ ఉన్నాయి కదమ్మా. సో ఈ పార్టికల్స్ మధ్యలో స్పేస్ అనేది ఎలా ఉంటుంది? సాలిడ్స్తో కంపేర్ చేస్తే లిక్విడ్కి ఎక్కువ, లిక్విడ్తో కంపేర్ చేస్తే గ్యాసెస్కి స్పేస్ అనేది ఎక్కువ. సో స్పేస్ అనేది ఎక్కువ అయితే మీకు అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందా? ఉండదు, చాలా చాలా తక్కువ ఉంటుందండి. ఓకేనా? సాలిడ్స్కి ఏంటంటే ఒకదానికొకటి ఒక దగ్గరగా ఉంటాయి కదమ్మా, అంటే వాటి మధ్య స్పేస్ అనేది చాలా తక్కువ. స్పేస్ అనేది అసలు నెగ్లిజిబుల్, కాబట్టి అవి చాలా స్ట్రాంగ్గా అంటే ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. లిక్విడ్స్లో అయితే స్పేస్ అనేది కొద్దిగా ఉంటుంది, అంటే సాలిడ్స్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల అట్రాక్టివ్ ఫోర్స్ అనేది అంతగా ఉండదమ్మా, తగ్గుతుంది. అలానే గ్యాసెస్లో చూసుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. వాటి మధ్య స్పేస్ అనేది ఎక్కడైనా ఉంటుంది. నేను నార్త్లో ఉంటాను, నువ్వు సౌత్లో ఉండే, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట గ్యాసెస్లో. లిక్విడ్స్లో నార్త్లో ఉంటే సౌత్లో ఉంటా అంటే అవ్వదు. ఇక్కడనే కొద్దిగా ఒక లిమిట్ అనేది ఉంటుంది, కానీ ఆ లిమిట్ కూడా గ్యాసెస్లో ఉండదమ్మా. సో గ్యాసెస్లో 100% ఫ్రీగా మూవ్ అవుతాయండి పార్టికల్స్ అనేవి. లిక్విడ్స్లో అయితే 100% ఫ్రీగా మూవ్ అవ్వవు, కానీ మూవ్ అవుతాయి, కానీ అంతగా మూవ్ అవ్వవు. సో గ్యాసెస్లో అయితే ఫ్రీగా 100% ఫ్రీగా పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. సో అంత ఫ్రీగా ఉండేటప్పుడు వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఎలా ఉంటుందండి? ఉండదు కదా. సో అది అక్కడ లోయెస్ట్ అట్రాక్షన్ అని అంటారు. ఇది ఈ టేబుల్కి మీనింగ్ అండి. సో ఈ డయాగ్రామ్కి ఇది మీనింగ్. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దామమ్మా. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్లీ మూవీ గురించి అండి. నెక్స్ట్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ మీరు నేర్చుకున్నారు పార్టికల్స్ మధ్యలో స్పేస్ ఉంటుందా అనే దాని గురించి నేర్చుకున్నారు. ఉంటుంది కదండి, సాలిడ్స్లో ఎలా, లిక్విడ్స్లో ఎలా, గ్యాసెస్లో ఎలా. నెక్స్ట్ ఏంటంటే పార్టికల్స్ అనేవి కంటిన్యూగా మూవ్ అవుతాయా? మూవ్ అవుతాయి, కానీ ఎలా అమ్మా? సపోజ్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నా అంటే ఏదో ఒక గ్లాసులోని 50 ml వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక గ్లాస్ ఉందమ్మా, ఈ గ్లాస్లో ఏం తీసుకున్నానంటే ఒక 50 ml వాటర్ తీసుకున్నాను అనుకోండి. సో మీరు ఆ వాటర్ని అలానే జస్ట్ ఈ కలర్ని ఏం పట్టించుకోకుండా నార్మల్గా మీరు వాటర్ తీసుకున్నారు అనుకోండి. ఒక గ్లాస్లోని జస్ట్ ఇక్కడ ఇంక్ వేసాక నేను మీకు డయాగ్రామ్ చూపించాను. ఇంక్ అనేది వేయకముందు నార్మల్గా ఒక 50 ml గ్లాస్లో ఒక వాటర్ తీసుకున్నారు. ఒక 2 hours దాన్ని అలానే వదిలేసి మీరు 2 hours తర్వాత జస్ట్ వచ్చి చూడండి, వాటర్ ఏమైనా మీరు కదలడం చూస్తారా? జస్ట్ దానికి ఎవరో ఏదో ఒకటి గెలికితే కదులుతుంది తప్ప నార్మల్గా అయితే అది కదలదు కదండి. అంటే 2 hours తర్వాత చూసినా మీకు అక్కడ గ్లాస్లో ఉన్న వాటర్ స్టేబుల్గానే కదా ఉంటుందమ్మా. సో మీ 2 hours తర్వాత కాదు, నెక్స్ట్ డే వచ్చి చూసినా సరే అక్కడ వాటర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తాము అంటే అదే 50 ml వాటర్లోనే ఒక 2-3 డ్రాప్స్ని ఇంక్ని వేయండి అమ్మ. 2-3 డ్రాప్స్ ఇంక్ వేసాను అనుకోండి, ఒక 10 minutes తర్వాత వచ్చి చూడండి. నార్మల్గా కలిపితే వెంటనే కలిసిపోతుంది, కానీ మీరు జస్ట్ దాన్ని కలపకుండా ఏం చేస్తారంటే ఒక 10 minutes అలా షికార్ చేసి వచ్చి చూడండి. అలా చూసినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఇంక్ అనేది టోటల్గా లోపల డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదమ్మా. ఇంకుని మీరు ఇలా వేస్తున్నారు, వేసేటప్పుడు లోపలికంతా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఎందుకు అవుతుంది? వాటర్ అనేది మీకు మూవ్ అవ్వలేదు. ఫస్ట్ మీరు 50 ml వాటర్ ఆల్రెడీ గ్లాస్లో కొంత నార్మల్ వాటర్ తీసుకున్నాము. 2 hours తర్వాత వచ్చి చూసారు, అది ఎలా ఉందో అలాంటి స్టేబుల్గానే ఉంది, వాటర్ మూవ్ అవ్వట్లేదు. కానీ ఇంకు వేస్తే ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వింది వాటర్ మూవ్ అవ్వకుండా? అంటే అక్కడ మనకి ఏమవుతుందండి, వాటర్ లోపల ఏముంటాయి? పార్టికల్స్ ఉంటాయి కదా, ఎందుకంటే వాటర్ అనేది మ్యాటర్ కదా. మ్యాటర్ లోపల ఏముంటాయి? పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ఏమవుతాయి? ఫ్రీగా మూవ్ అవుతాయండి. ఎందుకు మూవ్ అవుతున్నాయి? ఇక్కడ వాటర్ అంటే మీకు ఆల్రెడీ లిక్విడ్ అని తెలుసు. లిక్విడ్లో ఏముంటాయండి? పార్టికల్స్ మధ్యలో ఏముంటుంది? గ్యాప్ అనేది ఉంటుంది కదా. మరి ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు, కానీ కొంత గ్యాప్ అనేది ఉంటుంది కదా. సాలిడ్స్తో కంపేర్ చేస్తే సాలిడ్స్కి అయితే గ్యాప్ అనేది తక్కువ, కాబట్టి వాటి మధ్య ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ వల్ల మూవ్ అవ్వండి పార్టికల్స్. కానీ ఇక్కడ ఏంటిది? లిక్విడ్స్ కోసం చూస్తున్నా. లిక్విడ్స్లో చూసేటప్పుడు ఎలా అవుతుందమ్మా? ఇక్కడ లిక్విడ్స్లో పోలిస్తే అంటే చూడండి, సాలిడ్స్ కోసం తర్వాత చూద్దాం. ఇప్పుడు లిక్విడ్ చూద్దామండి. లిక్విడ్స్లో మూవ్ అవుతాయా లేవా, గ్యాసెస్లో మూవ్ అవుతాయా లేవా, సాలిడ్స్లో మూవ్ అవుతాయా లేవా? ఫస్ట్ లిక్విడ్ నుండి చూద్దాం. లిక్విడ్లో చూసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మీరు వేశారు కదండి, వేసేటప్పుడు వాటర్ లోపల ఏమున్నాయి? పార్టికల్స్ ఉన్నాయి కదా.
పార్టికల్స్ మధ్య ఏముంటుంది, మీకు స్పేస్ ఉంటుంది, కొంత లిమిట్లో ఉంటుంది, కానీ స్పేస్ అనేది ఉంటుంది కదా. స్పేస్ అనేది ఉండడం వల్ల అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందా, ఉంటుంది, కానీ తక్కువ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా. సో తక్కువ అట్రాక్టివ్ ఫోర్స్ ఉండడం వల్ల వాటర్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి కదండి. వాటర్ పార్టికల్స్ ఏమవుతాయి, మూవ్ అవుతాయి. మూవ్ అవ్వడం వల్ల మీకు అక్కడ ఇంక్ అనేది టోటల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అర్థమైందమ్మా చెప్పింది ఇదండి. అంటే జస్ట్ లిక్విడ్ తీసుకున్నాం, ఫస్ట్ ఒక కొంత వాటర్ని తీసుకున్నారు, మీరు ఒక కొన్ని అవర్స్ తర్వాత వచ్చి చూసిన వాటర్ అనేది స్టేబుల్గా ఉంది, కానీ అట్ ద సేమ్ టైం మీరు ఇంక్ను ఒక 2-3 డ్రాప్స్ ఇంక్ని మీరు వేశారనుకోండి, ఒక కొంత టైం తర్వాత వచ్చి చూస్తే, జస్ట్ ఒక 5 minutes 10 minutes తర్వాత వచ్చి చూస్తే ఏమవుతుంది, అక్కడ ఇంక్ అనేది లోపల డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఎందుకు, నార్మల్గా అయితే వాటర్ అనేది మూవ్ అవ్వలేదు, కానీ ఇంక్ ఎలా డిజాల్వ్ అయింది అందులో అంటే, వాటర్ అంటే ఏంటమ్మా, వాటర్ లోపల ఏముంటాయి, పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్స్ ఏమవుతున్నాయంటే ఇక్కడ లోపల పార్టికల్స్ మధ్యలోని స్పేస్ అనేది ఉండడం వల్ల, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ తక్కువగా ఉండడం వల్ల అవి మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అవ్వడం వల్లనే ఇంక్ అనేది అందులో డిజాల్వ్ అవుతుందండి. ఇంక్ అనేది అక్కడ టోటల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందమ్మా. అదే మీరు ఇప్పుడు సాలిడ్స్లో తెలుసుకున్నారనుకోండి, సాలిడ్స్లో ఏమనుకుంటున్నాం మనం, అవి దగ్గరగా ఉంటే వాటి మధ్య స్పేస్ అనేది ఉండదు అంటున్నాం, ఉంటుంది, కానీ చాలా లీస్ట్ స్పేస్ కదా. చాలా లీస్ట్ స్పేస్ ఉండడం వల్ల అవి అంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వల్ల అవి మూవ్ అవ్వలేవు, కానీ అక్కడ ఏమవుతాయంటే వైబ్రేట్ అవుతుంటాయండి. అవి ఉన్న ప్లేస్లోనే అవి ఏమవుతాయంటే వైబ్రేట్ అవుతాయి అన్నమాట. సో సాలిడ్స్లో పార్టికల్స్ అలా మూవ్ అవుతాయి. సో ప్రతి దానిలోని మూవింగ్ ఉంటుందండి. లిక్విడ్స్లో మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తారు, కానీ సాలిడ్స్లో ఏంటంటే మీకు అది మూవింగ్ లేదనుకోకండి, మూవింగ్ ఉంటుంది. అవి ఫ్రీగా మూవ్ అవ్వలేవు, ఎందుకంటే దగ్గర ఉండడం వల్ల ఫ్రీగా మూవ్ అవ్వలేవు, కానీ అవి ఉన్న ప్లేస్లో ఏమవుతాయి అంటే జస్ట్ వైబ్రేట్ అవుతుంటాయి అనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ మూవింగే కదండి. సో అక్కడ పార్టికల్స్ అనేవి సాలిడ్స్లో కానీ, లిక్విడ్స్లో కానీ, గ్యాసెస్లో కానీ ఎలా ఉంటాయమ్మా, మూవ్ అవుతూ ఉంటాయి. ఇంతవరకు ఓకేనమ్మా. అండ్ ఇక్కడ చూడండి, గ్యాసెస్లో మీకు ఈజీగా తెలుసు, లిక్విడ్స్లోనే మూవ్ అవుతున్నప్పుడు గ్యాసెస్లో మూవ్ అవ్వండి. గ్యాసెస్లో ఎందుకు మూవ్ అవ్వవు, అవుతాయి, ఎందుకంటే గ్యాసెస్ తీసుకుంటే ఇక్కడ ఒక గ్యాస్ తీసుకున్నప్పుడు గ్యాసెస్లో ఎలా ఉంటాయి, వాటి మధ్య స్పేస్ అనేది, పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఎంత ఫ్రీడమ్గా అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అండి. అవి అలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి అవి ఈజీగా మూవ్ అవుతాయండి పార్టికల్స్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడితో నెక్స్ట్ ఏం చూద్దామంటే, చూడండి, బ్రౌనియన్ మోషన్ అని చెప్పి స్మాల్ కాన్సెప్ట్ అమ్మ. ఇప్పుడు రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన ఏం చేశారంటే, సపోజ్ ఇక్కడ చూడండి ఏం వేశారంటే, ఇక్కడ ఒక జస్ట్ సెకండ్, ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ ఏం తీసుకున్నారంటే గ్లాస్లో కొంత వాటర్ తీసుకున్నారమ్మ. గ్లాస్లోని వాటర్ని తీసుకుని ఏం చేశారంటే ఆ వాటర్లోని పోలిన్ గ్రెయిన్స్ని వేశారనమాట. ఆ వాటర్లో ఏం వేశారమ్మా, పోలిన్ గ్రెయిన్స్ని వేశారనమాట. అబ్జర్వ్ చేస్తున్నారండి, గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో ఏం వేశారండి, పోలిన్ గ్రెయిన్స్ని వేశారు. వేసేటప్పుడు అవి మూవ్ అవుతున్నాయి. ఎందుకు మూవ్ అవుతున్నాయండి, ఏమైనా కిందన ఏమైనా గ్రైండర్ ఏమైనా ఉందండి, గ్లాస్ కింద ఏమైనా గ్రైండర్ ఉందా, గ్రైండర్ ఏం లేదు, కానీ అవి ఎందుకు మూవ్ అవుతున్నాయండి, అవి మూవ్ అవుతున్నాయి. అవి ఎలా మూవ్ అవుతున్నాయండి, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి అనమాట. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇలాంటి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదమ్మా. ర్యాండమ్ అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు అది ఎలా అయినా సరే మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందండి. సో ఇందులో ఏంటంటే పార్టికల్స్ అనేవి ర్యాండమ్గా మోషన్లో ఉన్నాయండి. ఈ మోషన్ని ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్ అని అంటారండి. దీన్ని ఏమంటారు, బ్రౌనియన్ మోషన్ ఆర్ బ్రౌనియన్ మూమెంట్ అని అంటారు. దీన్ని ఎవరు ఫస్ట్ టైం కనుక్కున్నారంటే రోబర్ట్ అనమాట, ROBERT. దీన్ని ఫస్ట్ టైం ఎవరు కనుక్కున్నారండి, రాబర్ట్ బ్రౌన్. ఓకేనా, దీన్ని ఏమంటారండి, బ్రౌనియన్ మూమెంట్. దీని గురించి ఇంకా నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్లో వస్తుందండి. సో ఇంతవరకు జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలుసుకోండి. అండ్ ఇంకా చూడండి, ఇప్పుడు మీరు గ్యాసెస్లో కూడా చూడండి, గ్యాసెస్ సపోజ్ మీరు ఇన్సెన్స్ స్టిక్స్ తీసుకోండి, అది అగరబత్తీలు తీసుకున్నప్పుడు వాటి స్మెల్ ఎందుకు మీకు స్ప్రెడ్ అవుతుందండి. అలాగే మీరు కిచెన్లోని ఏమైనా కుకింగ్ చేస్తున్నప్పుడు స్మెల్ ఎందుకు వస్తుంది, స్మెల్ ఎందుకు అలా స్ప్రెడ్ అవుతుంది, అది ఎందుకు మన వరకు వస్తుంది. ఈ ఇన్సెన్స్ స్టిక్స్ కానీ లేదంటే కిచెన్లో కుకింగ్ కానీ చేసేటప్పుడు స్మెల్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అంటే అక్కడ నుండి మన వరకు వస్తుంది. ఎలా, దానికి ఏంటి రీజన్ అంటే, ఇప్పుడు ఎయిర్ ఉంది కదా, ఎయిర్ అనేది గ్యాసే కదండి. ఎయిర్ అనేది ఒక గ్యాస్లో ఏమవుతున్నాయి, అక్కడ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయని మనకు తెలుసు కదా. పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఫుడ్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఫుడ్నే తీసుకున్నాము. ఫుడ్ని తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ ఏమవుతాయంటే, అంటే ఎయిర్లో పార్టికల్స్ ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి. ఎయిర్ ఏంటి, గ్యాస్ కదా, గ్యాస్లో మీరు లిక్విడ్లో పార్టికల్స్ మూవ్ అవుతాయని తెలుసుకున్నాను, సాలిడ్స్లో కూడా మూవ్ అవుతాయి.
కాకపోతే అవి జస్ట్ వైబ్రేట్ అవుతుంటాయి. అలానే ఇక్కడ కూడా ఎలా గ్యాసెస్లో గురించి కూడా స్మాల్ ఎగ్జాంపుల్ అమ్మ. సో ఇప్పుడు మీకు అగరబత్తిల స్మెల్ కానీ కిచెన్లో కుకింగ్ స్మెల్ కానీ ఎందుకు వస్తుందంటే, సపోజ్ ఫుడ్నే తీసుకోండమ్మా. ఫుడ్ మీరు అక్కడ కుకింగ్ చేస్తునేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ఎందులోకి వస్తాయండి? ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఎయిర్లోకి వస్తాయమ్మా. ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఎందులోకి వస్తాయంటే ఎయిర్లోకి వస్తాయి. ఎయిర్లోకి వచ్చినప్పుడు ఎయిర్ అనేది ఏంటి, అది కంటిన్యూస్గా ఎయిర్లో పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఎయిర్ అంటే ఏంటి? గ్యాస్ కదా, గ్యాస్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి? కంటిన్యూస్గా మూవ్ అవుతాయి కదండి. ఎందుకంటే వాటి మధ్య స్పేస్ అనేది చాలా ఎక్కువ. స్పేస్ అనేది చాలా ఎక్కువ కాబట్టి వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువ, కాబట్టి అది ఫ్రీగా మూవ్ అవుతాయి. కాబట్టి అలా ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందండి? ఫుడ్ పార్టికల్స్ అనేవి ఎయిర్లో సస్పెండ్ అయ్యి అప్పుడు ఏమవుతుందంటే స్ప్రెడ్ అనేది మీ వరకు వస్తుందమ్మా. సో ఫుడ్ కానీ ఏదైనా మీకు మీ వరకు స్మెల్ వస్తుందంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయి, ఎయిర్ పార్టికల్స్లోకి ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. సారీ, ఎయిర్ పార్టికల్స్లోకి ఫుడ్ పార్టికల్స్ అనేవి సస్పెండ్ అయ్యి అక్కడ ఏమవుతుందండి? అది మన వరకు వస్తుంది ఆ స్మెల్. ఇదేనమ్మా అక్కడ రీజన్. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. ఇప్పుడు వరకు మీరు 2 క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నారు కదా. ఫస్ట్ వన్ నేను నేర్చుకున్నారు, వాటి మధ్య స్పేస్ ఉంటుందని చెప్పి తెలుసుకున్నారు. సెకండ్ వన్ నేను నేర్చుకున్నారు, అవి కంటిన్యూగా మూవ్ అవుతుందని చెప్పి తెలుసుకున్నారు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది అని చెప్పాను. అంటే ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయని చెప్పి. ఇది మీరేం పట్టించుకోకండి, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఒకరికొకరు చేతులు పట్టుకొని నిల్చున్నారు కదా, అలా పట్టుకున్నారంటే వాటి మధ్య ఏమున్నట్టు అంటే అక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉన్నట్టు. అని జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఐరన్ బాల్ ఉంది, ఇక్కడ ఏముంది? చాక్ పీస్ ఉంది కదా. జస్ట్ మీరు చాక్ పీస్ని సపోజ్ మీరు ఇలా అంటే నార్మల్గా కింద పడేసిన విరిగిపోతుంది. అదే ఐరన్ బాల్ని ఏమవుతుంది? ఐరన్ బాల్ అనేది విరగదు కదండి. అదే మీరు జస్ట్ హ్యామర్తో అక్కడ చేసినా సరే అక్కడ ఏమవుతుంది? ఐరన్ బాల్ అనేది ఇరగదు. కానీ చాక్ పీస్ అనేది ఈజీగా అక్కడ బ్రేక్ అవుతుంది. ఎందుకు అలా విరిగిపోతుంది? అదే ఐరన్ బాల్ అయితే ఎందుకు విరగదండి అంటే దానికి రీజన్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఇదేంటమ్మా? చాక్ పీస్ కదా, ఇదేంటి? సాలిడ్నే కదండి. అండ్ ఐరన్ బాల్ ఏంటి? సాలిడ్నే కదా. సపోజ్ ఇక్కడ సాలిడ్లో చూసుకున్నాము, ఇక్కడ ఈ చాక్ పీస్ కోసం చూడండి. ఫస్ట్ చాక్ పీస్లో ఏముంటాయంటే ఈ అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమంటారని చెప్పాను మీకు ఇందాక? కోహెసివ్ ఫోర్స్ అని చెప్పాను కదండి. అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమంటారండి? సాలిడ్స్లో కానీ లిక్విడ్స్లో కానీ వాటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ని కోహెసివ్ ఫోర్స్ అంటారనమాట. అయితే ఈ చాక్ పీస్ ఎందుకు విరిగిపోతుందంటే ఈ చాక్ పీస్లో అనమాట అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ కోహెసివ్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుందండి. అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువ ఉండడం బట్టి అది ఈజీగా ఇరిగిపోతుంది అనమాట. ఎందుకు ఈజీగా ఇరిగిపోతుందంటే అవి స్ట్రాంగ్గా ఉండవండి. అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అమ్మా, కోహెసివ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ఇరపలేం మనం. అలాంటిది ఇందులో ఉంటుందన్నమాట. ఐరన్ బాల్లో చూసుకుంటే మీకు అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ కోహెసివ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బ్రేక్ చేయలేం. కానీ చాక్ పీస్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ లోపల అట్రాక్టివ్ ఫోర్స్ అనేది నార్మల్గా ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పార్టికల్స్ లోపల అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుందండి. ఓకేనా? తక్కువగా ఉంటుందంటే అక్కడ అర్థం ఏంటి? కోహెసివ్ ఫోర్స్ అనేది తక్కువ. కోహెసివ్ ఫోర్స్ తక్కువ అయ్యేటప్పుడు దాన్ని ఈజీగా మనం విరగొట్టగలమండి. ఇంతవరకు క్లారిటీ వచ్చిందండి. సో ఇప్పుడు వరకు ఎంతవరకు తెలుసుకున్నారండి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ కోసం తెలుసుకున్నారు కదా. సాలిడ్స్లో ఎలా ఉంటాయి, స్పేస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ లిక్విడ్స్లో ఎలా ఉంటుంది, గ్యాసెస్లో ఎలా ఉంటుంది. సాలిడ్స్లో స్పేస్ తక్కువగా ఉంటుంది, లిక్విడ్లో స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్యాసెస్లో స్పేస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో సాలిడ్స్లో స్పేస్ అనేది తక్కువగా కాబట్టి అవి ఎలా ఉంటాయండి? అట్రాక్టివ్ అనేది అంటే ఒకదానికొకటి దగ్గర. సాలిడ్స్లో చూసుకుంటే మనకి స్పేస్ అనేది తక్కువ కాబట్టి అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి కదండి. అంటే చాలా అట్రాక్టివ్ ఫోర్స్, వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అని చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎవరు విడదీయలేనమాట. అంటే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అనుకోండి. అలా మీరిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, మీ ఫ్రెండ్షిప్ని ఎవరు విరగొట్టలేరు. అంటే అక్కడ ఏంటి అర్థం? స్పేస్ అనేది చాలా తక్కువ, అంటే అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సపోజ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ ఐరన్ బాల్ అనమాట. అలానే మీరు స్పేస్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉందనుకోండి, స్పేస్ అనేది మీకు అక్కడ ఎక్కువగా ఉండేటప్పుడు ఎలా ఉంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కొద్దిగా తక్కువ అవుతుందన్నమాట. అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్కడ ఎలా ఉంటుందమ్మా? స్పేస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కొద్దిగా వీక్ అవ్వడం బట్టి పార్టికల్స్ అనేవి కొద్దిగా దూరంగా ఉంటాయన్నమాట. ఓకేనండి? అవి లిక్విడ్లోని. నెక్స్ట్ గ్యాసెస్లో చూసుకుంటే స్పేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది చాలా 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 వీక్ అయిపోతుంది. అట్రాక్టివ్ ఫోర్స్ అంటే కోహెసివ్ ఫోర్స్ అనేది చాలా వీక్ అయిపోతుంది కాబట్టి పార్టికల్స్ ఫ్రీగా నచ్చినట్టు ఉంటాయండి. సో ఇంతవరకు తెలుసుకున్నారు కదండి. నెక్స్ట్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కోసం అండి నెక్స్ట్ మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తానమ్మా. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటి, సాలిడ్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.